మన ఇంట్లో చిన్న పిల్లల మీద పళ్ళు పూలు చల్లే ఈ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కేవలం పండుగ సరదా కాదు. ఇది వేల ఏళ్లుగా కొనసాగుతున్న ఒక లోతైన ఆశీర్వాద కర్మ. అసలు ప్రశ్న ఇదే: భోగి పళ్ళు పిల్లల కోసమే ఎందుకు? భోగి అంటే ఏమిటి? భోగి అంటే పాతదాన్ని విడిచిపెట్టి కొత్తదాన్ని స్వీకరించడం. పాత దోషాలు, పాత భయాలు, పాత శక్తులు అన్నీ విడిచిపెట్టి కొత్త జీవశక్తిని ఆహ్వానించడం. ఈ మార్పు అత్యంత సున్నితంగా జరిగే జీవితం పిల్లల జీవితం. అందుకే భోగి పళ్ళు పిల్లలతోనే ప్రారంభమవుతుంది. పిల్లల మీదే ఎందుకు పళ్ళు చల్లాలి? మన సంప్రదాయం ప్రకారం పిల్లలు దేవునికి అత్యంత దగ్గరగా ఉన్న జీవులు. వాళ్లలో అహంకారం ఉండదు, ద్వేషం ఉండదు, లోభం ఉండదు. అందుకే ఏ శుభారంభమైనా పిల్లలతో మొదలుపెట్టాలని అంటారు. భోగి పళ్ళు అంటే పిల్లల ద్వారా ఇంటి మొత్తానికి శుభశక్తిని ఆహ్వానించడం. అయితే పళ్ళు పూలు ఎందుకు? భోగి పళ్ళులో ఉపయోగించే వస్తువులు యాదృచ్ఛికం కాదు. రేగిపండ్లు, సీతాఫలం, ఉసిరికాయ ఇవన్నీ చలికాలంలో శరీరానికి రోగనిరోధక శక్తి ఇచ్చే ఋతుపరమైన పండ్లు. మరియు పూలు మనసును శాంతింపజేసే ప్రకృతి శక్తి. అంటే పిల్లల శరీరం మరియు మనసు రెండింటికి ఒకేసారి ఆరోగ్య ఆశీర్వాదం అన్నమాట. వెండి తాళాలు, నాణేలు ఎందుకు? పెద్దలు వెండి తాళాలు, నాణేలు పిల్లల మీద చల్లడం వెనుక ఒక బలమైన నమ్మకం ఉంది. వెండి చంద్రశక్తికి ప్రతీక. చంద్రుడు అంటే మనసు, భావాలు, స్థిరత్వం. పిల్లల మనసు ప్రశాంతంగా ఉండాలని, వాళ్లపై దుష్టదృష్టి పడకూడదని ఈ వెండి చిహ్నాలు వాళ్ల మీద చల్లుతారు. చుట్టూ పెద్దలు ఉండటం ఎందుకు ముఖ్యము? భోగి పళ్ళు సమయంలో పిల్ల చుట్టూ పెద్దలు నిలబడతారు. అమ్మమ్మ, తాతయ్య, అత్తయ్య, పెద్దమ్మలు, పెద్దనాన్నలు. ఇది కేవలం రీతి కాదు. పిల్లకు తెలియకుండానే ఒక సందేశం అందిస్తున్నాం: నువ్వు ఒంటరివి కాదు, నీ చుట్టూ ఒక కుటుంబం ఉంది అని. ఇది పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ సంప్రదాయం ఉన్న మనోవైజ్ఞానిక అర్థమేంటి? పిల్లలు చిన్న వయసులోనే సామూహిక ఆనందాన్ని అనుభవిస్తారు. అందరూ నవ్వుతూ, పండ్లు చల్లుతూ, ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు పిల్లల మెదడులో సురక్షిత భావన బలపడుతుంది. ఇది వాళ్ల జీవితమంతా స్థిరమైన వ్యక్తిత్వానికి ఆధారంగా మారుతుంది. అందుకే భోగి పళ్ళు పండ్ల వర్షం కాదు, ఆశీర్వాదాల వర్షం.